అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మార్చ్ వాళ్ళ 24th మే సాటర్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో గత ట్రేడింగ్ సెషన్ రోజున ఎలాంటి ట్రేడ్ యాక్టివిటీ సాగింది, నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం. సో యుఎస్ మార్కెట్స్లో నిన్న కొద్దిగా బలహీనత మనం చూసాం, ప్రాఫిట్ బుకింగ్ లాంటి సినారియో. నాస్డాక్ 1% మేర, S&P 500 అండ్ డౌ జోన్స్ 0.6% మేర నష్టాలతో క్లోజ్ అయ్యాయి. ఎందుకంటే స్టిల్ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచాన్ని ఏ స్థాయిలో కుదిపేస్తాయి అన్న అంశాలు ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. ఈవెన్ థింక్ ట్యాంక్స్ లాగా చెప్పుకునే పెద్ద పెద్ద ఆర్థికవేత్తలు కానీ లేకుంటే పెద్ద బ్రోకింగ్ సంస్థలు, రీసెర్చ్ ఏజెన్సీస్ కూడా దీన్ని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంటుందన్నది ఎవరు ఊహించడం కూడా కష్టంగా మారుతున్న పరిస్థితి. ట్రంప్ కాల్స్ ఫర్ 50% టారిఫ్ ఆన్ EU, సేస్ హీ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ ఎ డీల్ విత్ బ్లాక్. సో బ్లాక్ దేశాలతో ఒప్పందం కుదుర్చుకోవడానికి కూడా ఆయన సిద్ధంగా లేదు అన్నట్టుగా చెప్తూ 50% EU మీద, యూరోపియన్ యూనియన్ మీద 50% టారిఫ్స్ విధించేందుకు కూడా ఆయన సుముఖంగా ఉన్నారు. దీనికి తోడు ట్రంప్ సేస్ యాపిల్ మస్ట్ పే ఏ 25% టారిఫ్ ఆన్ ఐఫోన్స్ నాట్ మేడ్ ఇన్ ద US. సో మొన్నే చాలా క్లియర్ కట్గా నేను చెప్పాను కదా, ఇండియా తనకు తాను చూసుకోవచ్చు. ఇప్పుడు ఇండియాలో తయారయ్యే కానీ, నాట్ ఓన్లీ ఇండియా, చైనా కానీ ఇతర దేశాల్లో ఏ దేశాల్లో తయారయ్యి యుఎస్కి ఆ ఐఫోన్స్ వచ్చినా వాటి మీద 25% సుంకం విధించబోతున్నాను అన్నట్టుగా కూడా ఆయన చెప్పారు. సో యాపిల్ ఇమీడియట్గా టిమ్ కుక్కి మొన్నే చెప్పినప్పటికీ కూడా ఐ హ్యావ్ లాంగ్ అగో ఇన్ఫార్మ్ టిమ్ కుక్ ఆఫ్ యాపిల్ దట్ ఐ ఎక్స్పెక్ట్ దర్ ఐఫోన్స్ దట్ విల్ బి సోల్డ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విల్ బి మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ బిల్ట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, నాట్ ఇన్ ఇండియా ఆర్ ఎనీ ప్లేస్ ఎల్స్. మేజర్గా ఇండియాలో భారీ ఎత్తున తయారవుతున్న సంగతి మనకు తెలుసు. దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు మీడియా ఊదరగొట్టడం కూడా మేబీ డొనాల్డ్ ట్రంప్కి తెలిసి వచ్చిందేమో. 1,50,000 కోట్ల రూపాయల మేర విలువైన ఐఫోన్స్ ఇండియాలో తయారవుతున్నాయి. అవన్నీ కూడా యుఎస్లో ఎందుకు తయారు కాకూడదు అని చెప్పి మేజర్గా చైనా నుంచి మెల్లగా మన వైపు షిఫ్ట్ అవుతున్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. అటు వియత్నాంలో కూడా భారీ ఎత్తున ఐఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్న సంగతి మనకు తెలిసే ఉంటుంది. ఈ నేపథ్యంలో యాపిల్ షేర్స్ ఒక 3% మేర నష్టపోవడం మనం చూస్తున్నాం. సో ఇండియా మీద ఇంతగా మరీ కక్ష కడతారని చెప్పి ఎవరు కూడా కళ్ళలో ఊహించని పరిస్థితి డొనాల్డ్ ట్రంప్. దీనికి తోడు మేజర్గా నిన్న మిగిలిన మార్కెట్స్ ఒకసారి మనం గమనిస్తే నికాయ్, నిఫ్టీ, హాంకాంగ్ అన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అవుతాయి. షాంఘై 1% మేర నష్టాలతో ముగిసింది. గోల్డ్ దాదాపుగా $3,350 పైన క్లోజ్ కావడం చూసాం. 2% వరకు గోల్డ్ పెరిగింది. ఆయిల్ దాదాపుగా $65 వరకు మనం వెళ్ళడం మనం చూసాం. ఇంకొకటి, యాపిల్ ఐఫోన్స్ కనుక ఇండియాలో తయారవుతూ ఇతర దేశాల్లో తయారవుతూ యుఎస్కి వెళ్ళడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా? వై ట్రంప్స్ ఐఫోన్ టారిఫ్ థ్రెట్ మైట్ నాట్ బీ ఎనఫ్ టు బ్రింగ్ ప్రొడక్షన్ టు ద యుఎస్. ఒకవేళ ప్రొడక్షన్ లైన్స్ అన్నీ కూడా యుఎస్కి మార్చాలంటే కనీసం 2 నుంచి 4-5 ఏళ్ల కాలం పడుతుంది. ఇప్పుడే ఇండియాలో ఫాక్స్కాన్ లాంటి కంపెనీస్ ఇండియాలో మొదలు పెట్టాలనుకున్నప్పుడు అది 2017-2018 నుంచి మొదలు పెడితే ఇంతకాలానికి యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అయింది. అంటే దాదాపు 5-6 ఏళ్ల కాలం కనీసం పట్టింది. ఇప్పుడు ఉన్నట్టుండి ఈ రోజు రాత్రికి రాత్రి దాన్ని చేయాలి అంటే అయ్యే పని కాదు. దీనికి తోడు ఇతర దేశాల్లో ఎందుకు యాపిల్ లాంటి కంపెనీస్ ప్రొడక్షన్ లైన్స్ ఏర్పాటు చేసుకుంటాయంటే కాస్ట్ వేరియేషన్ ఒకటి, దీనికి తోడు లేబర్ ఇంటెన్సిఫైడ్ కంట్రీస్లో కాస్ట్ తక్కువ అవుతుంది అని చెప్పి ఇప్పుడు ప్రొడక్షన్ లైన్స్ అన్ని యుఎస్ కనుక పెట్టినట్టయితే ఒక్కొక్క ఐఫోన్కి దాదాపు $100 నుంచి $300 అధికంగా చెల్లించాల్సిన అవసరం ఉంటుందన్నట్టుగా కూడా ఒక అప్డేట్ లాగా చూస్తున్నాం. ఒకవేళ ఇండియాలో తయారయ్యి కానీ అదర్స్ ఇతర దేశాల్లో తయారయ్యి వెళ్ళినా కూడా పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. 25% టారిఫ్స్ అనేది యాపిల్ హిట్ తీసుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల కొద్ది గొప్ప ప్రయోజనం ఉంటుంది, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్స్ అన్నీ షిఫ్ట్ చేయడం అనేది ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు అన్నట్టుగా కూడా మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ అంతా కూడా యాపిల్ చైన్ అంటే ఓవరాల్గా యాపిల్ ప్రొడక్షన్ లైన్స్ని అలాగే యాపిల్ సప్లై చైన్స్ని చేస్తున్న వాళ్ళంతా కూడా ఈ స్టోరీని బట్టి అయితే అర్థమవుతుంది. సో ఒకవేళ అలా చేసినా కూడా మేబీ ఇండియాకి ఇమీడియట్గా థ్రెట్ ఉండే అవకాశం అయితే ఏం లేదన్నట్టుగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ ట్రంప్ డిస్కస్ చేసాం. JSW moves Apex Court to halt BPCL liquidation. Steel company says move have fatal fallout for all stakeholders. ఈ లిక్విడేషన్ ప్రక్రియ ప్రస్తుతానికి నిలుపుదల చేయాలని చెప్పి భూషణ్ స్టీల్కి సంబంధించి JSW స్టీల్
సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఎందుకంటే దీనివల్ల చాలా స్టేక్ హోల్డర్స్ అంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు కానీ ఉద్యోగులు కానీ దీనికి తోడు కంపెనీ ఆల్రెడీ డబ్బులు ఇన్వెస్ట్ చేసింది, బ్యాంక్స్ ఇవన్నీ కూడా అందరూ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కొద్దిగా ఈ ప్రక్రియ నిలుపుదల చేయాలి అని చెప్పి 60 రోజుల పాటు బీపీఎస్ఎల్ సంబంధించి జేఎస్డబ్ల్యూ స్టీల్ సుప్రీంకోర్టును కోరింది. తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి చూడాలి. అన్నిటికంటే ముఖ్యంగా మరొక మేజర్ న్యూస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.68 lakh crore డివిడెండ్ బొనాన్జా బీట్స్ గవర్నమెంట్ ఎస్టిమేట్స్. గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 2,68,000 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో అందించబోతోంది. సో ఇంత పెద్ద పార్టీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంచనాలను అన్నిటినీ మించి ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున డబ్బులు అందజేయబోతోంది. అండ్ దీనికి తోడు గతంలో 2,10,000 కోట్లు ఉన్నప్పుడు అందరూ జా డ్రాపింగ్ ఫిగర్ అనుకున్నారు 2,00,000 కోట్ల రూపాయలు అనేది. ఇప్పుడు అంతకంటే మించి రికార్డు స్థాయిలో డబ్బులు ఇవ్వడం ఒక రకంగా ఈ ఫిజికల్ డెఫిసిట్ని మరింతగా తీర్చడానికి అవకాశం దొరుకుతుంది. మరిన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెజర్స్ చేపట్టడానికి కూడా ప్రభుత్వానికి నిధులు చేతిలో ఉంటాయన్నట్టుగా కూడా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక మేజర్ న్యూస్ ఇది, మార్కెట్స్ మరొక మేజర్ బూస్ట్ ఇది. అంటే ఇంటర్నేషనల్గా ఎలాంటి నెగిటివ్ ఫ్యాక్టర్స్ వస్తున్నప్పటికీ కూడా డొమెస్టిక్గా మనకున్న బలం ఇది ఒకటి మనల్ని సూచిస్తుంది. దీంతో రూపాయి కూడా చాలా స్ట్రాంగ్గా గత 4 రోజుల నుంచి నిలబడుతోంది. యుఎస్ ఫాలోఅవుట్ అండ్ యుఎస్లో ఇంట్రెస్ట్ రేట్స్ లేకపోవడము, దానికి తోడు బాండ్ ఈల్డ్స్ రికార్డు స్థాయిలో పెరుగుతుండడం, అక్కడ ఎకానమీ కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉండడం, ఇవన్నీ కూడా పరోక్షంగా మనలాంటి ఎకానమీస్కి మనకి రూపాయి కూడా చాలా బలంగా నిలబడుతూ వస్తున్నాయి. ఇండియా టు పుష్ ఫర్ పాకిస్తాన్స్ రిటర్న్ టు FATF గ్రే లిస్ట్. ఇతర దేశాల నుంచి, ప్రపంచ బ్యాంకుల నుంచి, IMF నుంచి నిధులు తీసుకోవడం, పరోక్షంగా స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం చేయడం పాకిస్తాన్కి అది దాని వాళ్ళ DNAలో ఉంది ఆ సంగతి. ఇప్పుడు దాన్ని ప్రపంచానికి ఎక్స్పోజ్ చేస్తూ నిధులు ఇతర దేశాల నుంచి, ప్రపంచ దేశాల నుంచి నిధులు రావడానికి కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది భారత్. IVs టర్న్స్ బెడ్ ఆఫ్ థాన్స్ టు డయాస్పోరా. ఇక్కడ హార్వర్డ్ స్టూడెంట్స్ ఇంటర్నేషనల్గా వాళ్ళని ప్రస్తుతానికి బ్యాన్ చేయాలనుకోవడము, ఇతర దేశాల వాళ్ళు రావద్దని డొనాల్డ్ ట్రంప్ చెప్తూ ఉండడం, ఇవన్నీ కూడా ఇప్పుడు వీసాలకి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక టెన్షన్ వాతావరణం ఉంది. ఆల్రెడీ హార్వర్డ్లో చదువుతున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇతర దేశాలకు కానీ ఇతర యూనివర్సిటీకి కానీ వెళ్ళే దిశగా ఆలోచన చేస్తారన్నట్టుగా కూడా ఒక అప్డేట్ అయితే ఉంది. దాదాపు 6,000 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ప్రస్తుతం హార్వర్డ్లో ఉన్నారు. కంప్రైజ్ అబౌట్ 27% ఆఫ్ స్టూడెంట్ బాడీ అంతా ఇతర దేశాల నుంచే ఉన్నారు. మెజారిటీ ఇండియా, చైనా లాంటి కంట్రీస్ నుంచి. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇబ్బందికర పరిణామం. యూఎస్కి వెళ్ళి చదువుకోవాలంటే కూడా 1-10 సార్లు ఆలోచించాల్సిన స్థితి దాపురించింది. ITC స్టాక్కి వాల్యూ బై ఫర్ అప్ టు 25% గెయిన్స్. ఇక్కడి నుంచి కూడా ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ని కూడా బీట్ చేసి కొద్ది గొప్ప డీసెంట్ రిటర్న్స్ని ITC ఇచ్చింది. దీంతో మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్నీ కూడా కొత్త టార్గెట్ ప్రైజ్లు ఇచ్చాయి. ఇక్కడి నుంచి కూడా ఒక కనిష్టంగా 15% నుంచి గరిష్టంగా 25% వరకు రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ITC ఇక్కడ కనిపిస్తుంది. షార్ట్ కవరింగ్ స్పర్స్ రిలీఫ్ ర్యాలీ, బట్ ఈవెన్ బిల్స్ మే నీడ్ కాషన్. నిన్న కొద్దిగా షార్ట్ కవరింగ్ ర్యాలీ మార్కెట్స్ని బాగా పైకి తీసుకెళ్ళింది. బ్రేక్అవుట్ వాచ్ బ్యాంక్స్, ఫినాన్షియల్ సర్వీసెస్ ఇక్కడి నుంచి కూడా కొద్దిగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. నిఫ్టీ 25,120 లెవెల్స్ని టెస్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. బట్ ఇది షార్ట్ కవరింగ్ వచ్చిన ర్యాలీ కాబట్టి స్ట్రక్చరల్గా ఇంకా స్ట్రెంగ్త్ మనకి చూడాలి. అండ్ వర్షాలు కూడా మనకి ముందే వచ్చేస్తున్నాయి కాబట్టి ఇక రెయిన్ రిలేటెడ్ థీమ్స్ అన్నీ కూడా మార్కెట్స్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. మరి నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వడ్డీ రేట్ల తగ్గింపు ప్రక్రియ చేపడితే మరింతగా ఊతమిచ్చే అవకాశం ఉంటుంది వివిధ రంగాలకి. ట్రంప్ వాన్స్ 50% EU ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం దీని గురించి. అశోక్ లేలాండ్ Q4 38% మేర పెరిగింది ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. శాట్కామ్ కొత్తగా వస్తున్న మేబీ స్టార్లింక్ కానీ ఏవైనా సరే ఇండియాలో ఇది సర్వీసెస్ అన్లిమిటెడ్ డేటా ప్లాన్స్ నెలకి $840 చొప్పున తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే బిలో $10 తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇది. వన్స్ ఏదైనా వస్తే మేబీ జియో, ఎయిర్టెల్ లాంటికి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో కూడా మనం చూడాలి. క్యావటిక్ అవుట్లుక్ ఇన్వెస్టర్స్ జిటరీ యాజ్ US హాప్స్ ఆన్ ట్రేడ్ రియాట్రిక్. ఆల్రెడీ మనం దీని గురించి ఎంతో డిస్కస్ చేసాం. ఇదంతా కూడా నో గ్రౌండ్ ఫర్ ఇండియాస్ ప్రపోజ్డ్ టారిఫ్ రిటాలియేషన్ US టు WTO. ఇవన్నీ కూడా ఎందుకంటే ఎంతగా
ఏదో మన మీద పగబట్టినట్టు చేస్తున్నారా, లేదంటే ఎమర్జింగ్ ఎకానమీస్లో చాలా స్ట్రాంగ్గా ఏడాదికి 6.5 నుంచి 7% మేర వృద్ధి రేటును నమోదు చేస్తుండడం వల్ల మనకు వాళ్ళకు కంటగింపుగా మారుతుందా, ఇవన్నీ పక్కన పెడితే డొమెస్టిక్ ఎకానమీ మీద మనం ఇక్కడ ఫోకస్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడున్న, ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశం ఎవరితో అంటకాగుతుందో, ఎవరు ఉన్నట్టుండి ఎలాంటి పరిణామాలను మార్చుకుంటారో తెలియని ఈ యుగంలో మనం డొమెస్టిక్గా ఎలా అయితే చైనా డిపెండ్ అవుతూ వస్తుందో డొమెస్టిక్ ఎకానమీ మీద, డొమెస్టిక్ కన్జంప్షన్ మీద మనం కూడా అదే స్థాయిలో ఉంటేనే మనకు బెనిఫిట్గా ఉండబోతోంది. ఢిల్లీ హాస్పిటల్స్ టోల్డ్ టు బి ప్రిపేర్డ్ అమిడ్ రైజింగ్ కోవిడ్ కేసెస్. 23 కేసులు కొత్తగా రావడం వల్ల మళ్ళీ ఢిల్లీ హాస్పిటల్స్, నాట్ ఓన్లీ ఢిల్లీ, ఇతర ఇంకా ఓవరాల్గా దేశం అంతా కూడా మెల్లిగా మనకి కోవిడ్ టైంలో ఎలా అయితే మెకానిజంని ఏర్పాటు చేసుకున్నారో అలాంటి మెకానిజం దిశగా హాస్పిటల్స్ అన్నీ మెల్లగా ప్రిపేర్ అవుతున్నాయి. బట్ మెజారిటీ కేసులు వస్తున్నాయి, మరణాలు సంభవించకపోయినప్పటికీ కూడా. సో ఇది తర్వాత ఎలా ఉంటుందన్నది కూడా మనం ఇక్కడ చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. నాయుడు పిచెస్ ఫర్ షిఫ్టింగ్ హెచ్ఏఎల్ ఏఎంసీ ఎల్సీఏ ప్రొడక్షన్ టు ఏపీ. అవసరమైతే దాదాపుగా 10,000 ఎకరాలు ఇచ్చేందుకు కూడా ఏపీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి వాళ్ళకి అవసరమైన అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ని, అలాగే లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఇక్కడ తయారు చేసుకునేందుకు కర్ణాటక నుంచి అవసరమైతే ఈ రాష్ట్రానికి కొద్దిగా ప్రొడక్షన్ లైన్స్ని షిఫ్ట్ చేసే విధంగా ఆయన పిచ్ అయితే చేస్తున్నారు. బట్ హెచ్ఏఎల్ అలాంటి డెసిషన్ తీసుకుంటుందన్నది కూడా చూడాలి. ఆయన నేషనల్ క్యాపిటల్లో అమిత్ షాని అలాగే ఇతర యూనియన్ మినిస్ట్రీస్ని కలిసి ఏపీ కోసం పిచ్చింగ్ చేస్తున్నారు. లేపాక్షి, మడకసిర, అలాగే దొనకొండ హబ్, విశాఖపట్నం, అనకాపల్లి హబ్, వీటన్నిటిలో కూడా వివిధ హబ్స్ ఏర్పాటు చేసి హెచ్ఏఎల్కి మరింత రెడ్ కార్పెట్ వేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇండియా రష్యా కొలాబరేషన్ ఆన్ న్యూక్లియర్ ఎనర్జీ, సైబర్ సెక్యూరిటీ ఒక అప్డేట్. అలాగే మెంటర్షిప్ ఆల్రెడీ మనం మాట్లాడుకుంటున్నాం. ఎఫ్పిఐస్ టర్న్ నెట్ బయర్స్ మాపప్ ఈక్విటీస్ వర్త్ 1795 crores. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కూడా బయర్స్గా ఉన్నారు. దాదాపు 300 కోట్ల రూపాయల మేర స్టాక్స్ని లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున కొనుగోలు చేయడం చూసాం. ఫుట్సీలో కొద్దిగా చేంజెస్ వల్ల వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటర్నల్ స్టాక్కి, జొమాటోకి కొద్దిగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. దాదాపు $840 million వరకు బయటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయంటే దాదాపు 3,200 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని సెల్ చేయవచ్చు అనేది ఐఎఫ్ఎల్ క్యాపిటల్ ఒక అంచనా అయితే కడుతోంది. ఈ ఫుట్సీలో దీని చేంజెస్ వల్ల, ఎంఎస్సి ఇండెక్స్ చేంజెస్ వల్ల. ఆర్బీఐ ఆల్రెడీ మాట్లాడుకున్నాం, యాపిల్ డిస్కస్ చేసాం. రూపీ లాక్స్ బెస్ట్ డే ఇన్ 30 months, రైజెస్ నియర్లీ 1% అగైన్స్ట్ డాలర్. ట్రంప్ హార్వర్డ్ బ్యాటిల్, అమెరికన్ డ్రీమ్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ అట్ రిస్క్. సో ఇవన్నీ ఫస్ట్ పేజ్లో. ఈఏడి ప్యారీ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది, రికార్డ్ హై దగ్గర 43% మేర పెరిగింది 3 నెలల కాలంలోనే. హొనాసా 20% మేర పెరిగింది. హెచ్డిఎఫ్సి లైఫ్ 3% మేర పెరగడం మనం చూస్తున్నాము. స్మాల్ ఇన్వెస్టర్స్ ఇన్ డెరివేటివ్ సెగ్మెంట్ డిక్లైన్ 49% ఆఫ్టర్ సెబీ మెజర్స్. సెబీ తీసుకున్న చర్యల వల్ల చిన్న ఇన్వెస్టర్స్ డెరివేటివ్ సెగ్మెంట్లో 49% మేర తగ్గారన్నది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఉంది. మార్కెట్ హెవీ వెయిట్స్ డూ హెవీ లిఫ్టింగ్. ఇక్కడ అవి పక్కన పెడితే డిఫెన్స్ ర్యాలీ కొద్దిగా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్కి, మ్యూచువల్ ఫండ్ ఏవైతే డిఫెన్స్ రిలేటెడ్ స్పెసిఫిక్ ఫండ్స్ ఉన్నాయో వాటికి కొద్దిగా ఊతం ఇచ్చింది ఈ రీసెంట్ ర్యాలీ అనేది. 52 వీక్ లో 56 రూపీస్ ఉన్నది మోతిలాల్ ఓస్వాల్ ఇప్పుడు దాదాపు 92 రూపాయలు, అంటే 50% మేర 40-50% మేర పెరిగింది. గ్రో, హెచ్డిఎఫ్సి ఇవన్నీ కూడా రీసెంట్ 52 వీక్ లో నుంచి కొద్దిగా రికవర్ అయ్యాయి అన్నది కూడా ఒక అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సెప్టెంబర్ 2027 నాటికి లిస్ట్ చేయవచ్చిన ఆలోచన అయితే ఇక్కడ ఉంది. అలాగే ఐఆర్బీ ఇన్ఫ్రా దాదాపుగా 140,000 కోట్ల రూపాయల రోడ్ అసెట్స్ని రాబోయే 3 ఏళ్ల కాలంలో చేపట్టాలి అని చెప్పి ఒక అంచనాగా అయితే ఉంది. యాజ్ ఆఫ్ నో 80,000 కోట్ల రూపాయలతో వీళ్ళు రోడ్ ప్రాజెక్ట్స్, రోడ్ అసెట్స్ని నిర్వహిస్తున్నారు. ఇవి ప్రధానంగా ఈ వారాంతంలో వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.